నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూస్తే ఆనందించవచ్చు. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు బయటపడని నేరం. మహిష్మతిపురానికి మహీధరుడు రాజు. అతని భార్య సౌరభ. భార్య అంటే రాజుకు ఎంతో అభిమానం. ఆమె మనసు ఏమాత్రం నొచ్చుకున్నా ఇతను అమితంగా బాధపడిపోయేవాడు. అందుచేత అతను ఆమె మనసు కష్టపెట్టే పనులు ఏమీ జరగకుండా చాలా జాగ్రత్త పడేవాడు. ఒకవేళ ఏ కారణం చేతనన్నా తన మనసుకు బాధ కలిగినా సౌరభ ఆ విషయాన్ని తన భర్తకు తెలియనిచ్చేది కాదు. మహిష్మతి నగరానికి సమీపంలోనే అశ్వముఖము అనే ఒక చిన్న కొండ ఉన్నది. ఆ కొండ మీద ప్రకృతి దృశ్యాలు ఎంతో సుందరంగానూ ఆనందదాయకంగానూ ఉండేవి. అందుచేత రాజు తరచుగా అక్కడికి బాహ్యాళికి వెళ్ళేవాడు. ఆ ప్రదేశం ఎంత మనోహరంగా ఉండేదంటే గంధర్వులు, ఖేచరులు, కిన్నెరులు, కింపురుషులు తరచుగా ఆ కొండ మీద దిగి విహారాలు చేస్తూ ఉండేవారు. అలా విహారం చేయటానికి అశ్వముఖం మీదకి వచ్చిన ఒక గంధర్వ స్త్రీ మహీధరుని చూసి మోహపరవశురాలై అతని ఎదుట ప్రత్యక్షమై తాను ఎవరో తెలుపుకుని కొంతకాలం తనను భార్యగా ఏలుకోమని అతను వేడుకున్నది. కానీ సౌరభకు సవితిని తెచ్చిపెట్టడం ఇష్టం లేక రాజు గంధర్వస్త్రీ కోరికను నిరాకరించి తన నగరానికి వెళ్ళిపోయాడు. రాజుకు సౌరభ పట్ల అంతటి గౌరవం ఉన్నప్పటికీ అతను మరొక భార్యను చేసుకోక తప్పలేదు. అదెలా జరిగిందంటే రాజు సౌరభతో 10 ఏళ్లు కాపురం చేసినా కూడా వారికి సంతానం కలగలేదు. కలిగే సూచనలైనా లేకపోయాయి. రాజ్యానికి మరొక నాథుడు కావాలి, రాజవంశం నిలవడానికి వారసుడు కావాలి. మంత్రులు మొదలైన వారు రాజును మరొక భార్యను చేసుకోమని సూచనలు ఇస్తూనే ఉన్నారు. కానీ రాజు వాటిని లక్ష్య పెట్టలేదు. చివరకు వాళ్ళు ఈ విషయమై పట్టుబట్టారు. రాజు మరొక భార్యను చేసుకోకపోవటానికి కారణం సౌరభేనని వాళ్లకు తెలుసు కనుక ఆమెతో కూడా వారు గట్టిగా చెప్పారు. సంతానం కోసం నన్ను మళ్లీ పెళ్లాడమని మంత్రులు చాలా వేధిస్తున్నారు అని రాజు సౌరభతో అన్నాడు. వాళ్ళు మన మంచి కోరి చెబుతున్నారు, వాళ్ళు చెప్పినట్టే చేయండి, నా కోసం వంశం అంతరింప చేసుకోకండి, నాకు వంశ నిర్మూలిని అనే అపఖ్యాతి కూడా వచ్చేస్తున్నది అన్నది సౌరభ. రాజు సరైనటం వ్యవధిగా మంత్రులు కుంతల రాజకుమార్తె అయిన పయస్విని తెచ్చి పెళ్లి చేశారు. 10 ఏళ్ల పాటు తన భర్త నెత్తి మీద దేవతలాగా జీవించిన సౌరభకు చాలా మనక్లేశం కలిగింది. కానీ ఆమె దాన్ని తనలోనే అణుచుకున్నది. అయితే పయస్విని గర్భవతి అయి వివాహం జరిగిన ఏడాది కల్లా మగపిల్లవాణ్ణి కన్నది. దానితో సౌరభకు నరకంలో పడిపోయినట్టయింది. పయస్విని భావి రాజమాత. సౌరభకు ఎలాంటి భవిష్యత్తు లేదు. సౌరభకు మతిపోతున్నట్టయింది. పయస్విని తన భర్తను పెళ్లాడిన ప్రయోజనం సిద్ధించింది. ఇంకా ఆమె తనకు అడ్డంగా దేనికి? రాజు ఆమెను వదిలేయవచ్చు, కానీ అందుకు ఎవరూ ఒప్పుకోరు. అందుచేత పయస్విని చచ్చిపోవాలని సౌరభ నిశ్చయించుకున్నది. ఆమెకు యుక్తాయుక్త విచక్షణ కూడా పోయింది. పయస్విని ఇంకా బాలింత్రాలుగా ఉండగానే ఒకనాటి రాత్రి సౌరభ ఆమెకు పాలలో విషం కలిపి ఇచ్చింది. పయస్విని ఆ పాలు తాగి మరణించింది. పయస్విని చనిపోయాక సౌరభకు పూనకం దిగిపోయినట్టయింది. తాను చేసిన పని పరమ కిరాతకమైనదని, తన సవితిని హత్య చేసి భర్తతో ఏమీ జరగనట్టు సుఖించడం తనకు సాధ్యమయ్యే పని కాదని గ్రహించి సౌరభ ఆత్మహత్య చేసుకో నిశ్చయించింది. ఆమె అర్ధరాత్రి వేళ రాజభవనం మీదే ఎక్కి వెళ్ళి అక్కడి నుంచి కింద పడబోయింది. కానీ ఎవరో ఆమెను వెనక నుంచి గట్టిగా పట్టుకుని ఆపారు. సౌరభ కంగారుపడి తిరిగి చూస్తే పయస్విని దెయ్యమై వచ్చిందనుకుని సౌరభ భయంతో కొయ్యబారిపోయింది. దెయ్యమైతే తనను ఎందుకు కాపాడుతున్నది సౌరభకు అర్థం కాలేదు. అక్క, భయపడకు, నేను చావలేదు, నాకు చావు లేదు. నువ్వు నాకు విషం ఇచ్చిన సంగతి నేను ఎవ్వరికీ చెప్పను, ప్రమాణం చేస్తున్నాను. ఎప్పటిలాగే సంతోషంగా ఉందాం రా అన్నది పయస్విని. సౌరభ విచారమంతా పోయింది. ఆమె మనసు తేలికపడింది. తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడుతున్న దానిలాగా ఆమె పయస్విని రాజు కన్నా కూడా హెచ్చు ఆదరంతో చూడసాగింది. ఆమె రాజు ప్రేమ కోసం అరులు చాచటం మానేసింది కూడాను. రాజుకు కూడా పయస్విని మీద మమకారం పెరగసాగింది. ఆమెలో ఏదో ప్రబలమైన ఆకర్షణ శక్తి ఉన్నట్టు అతనికి అనిపించింది. అతనికి ఇప్పుడు సౌరభ దాదాపు జ్ఞాపకమే రావటం లేదు. అతను ఎప్పుడైనా అశ్వముఖ విహారార్థం వెడితే పయస్విని తన కుమారుడిని కూడా వెంట తీసుకుపోతూ ఉండేవాడు. కుమారుడు పుట్టి 5-6 ఏళ్లు గడిచాయి. రాజు, పయస్విని కుమారుడు అశ్వముఖం మీద విహరిస్తున్నారు.
ఇంతలో రాజకుమారుడు చెట్ల మధ్యగా ఎగిరే పక్షిని ఒకదాన్ని తల ఎత్తి చూస్తూ చూస్తూ నడిచి నడిచి కొండ చివరి నుంచి జారి లోయలో పడిపోయాడు. రాజు పెద్దగా కేక పెట్టాడు. మరుక్షణమే పైస్విని పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండ అంచు నుంచి కిందకి దూకేసింది. కొద్ది క్షణాల వ్యవధిలో తన కొడుకును భార్యను పోగొట్టుకుని భయ దుఃఖాలతో కట్టెలాగా అయిపోయిన రాజు కుమారుని క్షేమంగా చేతుల్లో పట్టుకుని పయస్విని లోయలో నుంచి కొండపైకి వస్తూ ఉండటం చూసి రాజు నిర్ఘాంతపోయాడు. పయస్విని రాజును సమీపించి రాజకుమారుడి దించి దొరికిపోయిన దొంగలాగా రాజు ముందు తలవంచుకు నిలబడింది. ఎవరు నువ్వు? నిజంగా పయస్వినివేనా, నా భార్యవేనా అని రాజు ఆమెను అడిగాడు. ఆమె తల ఎత్తి, నేను పయస్విని కాను, ఒకప్పుడు నేను మోహించి వరించిన గంధర్వశ్రీని. నీ భార్య పయస్విని చచ్చిపోయి 5 ఏళ్ళు అయింది. వెంటనే నేను ఆమె శరీరంలో ప్రవేశించి నీ కొడుకు తల్లి లేని కొరత తీర్చాను. దానితో పాటు నా చిరకాల వాంఛ కూడా తీర్చుకుని నీకు 5-6 ఏళ్ల పాటు భార్యగా ఉన్నాను. నీ పెద్ద భార్య యోగినిలాగా జీవిస్తున్నది, వెళ్ళి ఆమెతో సుఖంగా ఉండు అని అన్నది. మరుక్షణం పయస్విని పడిపోయింది. ఆమెలో జీవం లేదు. రాజు తన కొడుకుతో తిరిగి వచ్చి సౌరభ మీద ఎప్పటిలాగా ప్రేమగా ఉంటూ రాజ్యం ఏలుకున్నాడు. కథ సమాప్తం.